ఎన్నో రోజులుగా వేచి చూస్తున్నటువంటి ప్రభాస్ ఫ్యాన్స్ రాజాసాబ్ సినిమా రిలీజ్ అయింది. దాంతోపాటుగా ఎన్నో అంచనాలకు మించిపోయిందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు మనము మహబూబ్నగర్ జిల్లాలో శ్రీకృష్ణ థియేటర్ దగ్గర ఉన్నాం. ఎలా ఉంది సినిమా అనేది ప్రేక్షకులను అడిగే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎలా ఉంది సినిమా? ఏం చెప్తారు? సినిమా గురించి ఏం చెప్పలేము అయ్యా. పార్ట్ వస్తుంది. రాజాసాబ్ పండుగ ఇప్పుడు వచ్చింది. మాకు సంక్రాంతి కానీ ముందు రాజాసాబ్ పండుగ వచ్చింది. సో మరికొంతమంది ప్రేక్షకులు ఉన్నారు. ఎట్లా ఉంది సినిమా? జబర్దస్త్ కిరాకు. అంటే ప్రభాస్ యాక్షన్ ఎట్లా ఉంది సినిమాలో? ఓ చెప్పలేం, చూసారనే తెలియదు. ఎలా ఉంది సినిమా? బాగుంది. రెబల్ స్టార్ సూపర్ 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 సూపర్. అంటే చాలా రోజుల నుంచి చూస్తున్నారు కదా సినిమా, ఎట్లా ఉంది? ఖతర్నాక్ సినిమా. పండగ ముందే వచ్చింది. సంక్రాంతి పండగ ముందే వచ్చింది. ప్రభాస్ సినిమా సూపర్ ఉంది. బ్లాక్ బస్టర్ అవుతుంది. ముసల్ సీన్ ఉంటుంది. పిచ్చ హైలైట్. తమనన్న బీజిఎం కొట్టిండు. కుత్త ర్యాంప్ అంతే. కేసీపీడి అంటే చాలా నుంచి ఎదురు చూస్తున్నారు కదా. బ్లాక్ బస్టర్ అన్న. ఇది మాత్రం బ్లాక్ బస్టర్. సంక్రాంతి పండుగ సూపర్ హిట్. ఇది మాత్రం పక్కా. నేను ఎన్టీఆర్ ఫ్యాన్. సో మరికొంతమంది ఉన్నారు. ఎట్లా ఉంది సినిమా గురించి? ప్రభాస్ సినిమా గురించి చాలా రోజు వెయిట్ చేస్తున్నారు కదా, ఎట్లా ఉంది? చాలా బాగుందండి. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఇంత హర్రర్ కామెడీ సినిమాని అసలు ప్రభాస్ గారు ఈ విధంగా యాక్టింగ్ చేస్తారనేసి మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మాకు అసలు ఎట్లుందంటే నమ్మలేకపోతున్నాం. మారుతి గారు ఆయన డైరెక్షన్లో ఎప్పుడు కూడా ఆయన డైరెక్షన్ ఎప్పుడు ఫెయిల్ కాదు. ఆయన డైరెక్షన్ ఎలా అంటే ఏ సినిమా ఫ్లాప్ కాలే. మనని మనం ఎలా కంట్రోల్ చేసుకుంటాం. ఎవడే విధంగా హిప్నటైజ్ చేసినా కూడా మన మైండ్ ఇలా కంట్రోల్ చేసుకోవాలి. చాలా ఎక్సైట్మెంట్ ఉంది. చాలా మంచిగా చూపించారు సినిమా. ఎట్లా ఉంది సినిమా గురించి ఏం చెప్తారు? సినిమా మూవీ హర్రర్ మూవీ. ఒకటి ఇంకోటి ఏంటంటే మైండ్ గేమ్. మనిషి మైండ్తో అనుకుంటా సినిమా మొత్తం. ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ నుంచి మంచి మనుషులది మైండ్ గేమ్ గురించి సినిమా మొత్తం. మనకు ఎట్లా పెట్టినట్టే ప్రభాస్ అని ఒక హై లెవెల్లో చూపించిన మారుతి. అది అన్న సంక్రాంతి పండుగ ముందు వచ్చింది. రాజులకే రాజు ప్రభాస్ రాజు. రాజులకే రాజు ప్రభాస్ రాజు వచ్చి పండుగ సంక్రాంతి పండుగ ముందే వచ్చి అందరికి ఏం చెప్తావు సినిమా గురించి? గల్లే ఎగరేస్తాం అంతే. అంతే. సినిమాలో మీకు నచ్చింది ఏమైంది? లాస్ట్ ఫైటింగ్ అంతే. లాస్ట్ వెయిటింగ్ నాకు కాలి బుర్రపాడు మైండ్ తిరుగుతుంది. దాన్ని చూసితే వాళ్ళు ఇమేజిన్ చేస్తున్నారు. ఒక్కొక్కటి క్రియేటింగ్ అర్చి గొంతులు అవుతాయి. నిలబడ చించి వాడేస్తున్నారు పేపర్లో కూడా. కాలి బుర్రపాడు సీన్ అయితే హైలైట్ చేయడనా. పుష్పాటు బ్రేక్ చేయాలి. అది ఒక్కటే మా కాన్సెప్ట్. కానీ సినిమా మాత్రం మస్తు ఉందనా. ఇట్లే అందరిని అడగండి ఇదే చెప్తారు. సినిమా అయితే మస్తు ఉందనా. ఫ్యాన్స్ కు మాత్రమే నచ్చుతుంది. జనరల్ ఆడియన్స్ కి నచ్చదు. మారుతి రాడేసిండు అంతే. ప్రభాస్ అన్ననితో మించేటోడు లేడు. మారుతి గురించి చెప్పక్కర్లేదు. ఆయన సినిమా చాలా తోప్ తోప్ తోప్. జై ప్రభాస్. బాగుంది. జై ప్రభాస్. డైరెక్టర్ నార్మల్. ఫస్ట్ హాఫ్ నార్మల్. సెకండ్ హాఫ్ కామెడీ అంతా బాగా చేసిండు. యాక్టింగ్ కూడా బాగా చేసిండు. అంతా లేదు నార్మల్. సినిమా మాత్రం వేరే లెవెల్ అన్న. ప్రభాస్ అన్న యాక్టింగ్ మాత్రం అసలు వేరే. సినిమా మాత్రం అసలు మేము ఒక 10 years నుంచి ఈ విధంగా చూద్దాం అని ఒక 10 years నుంచి చూద్దాం మా రాజాసాబ్ ఇలా కాదే. ఎప్పుడు చూద్దాం అని వెతుకుతున్నాం. ఈ రోజు కనిపించాడు. ఇదే రాజాసాబ్ మా ప్రభాస్ మేము మా డార్లింగ్ ఎట్లా చూడాలనుకున్నాం ఆ రేంజ్ లో చూపించాడు ఈసారి మాత్రం. కామెడీ, యాక్షన్, ఎంటర్టైన్మెంట్, మైండ్ సెట్ సూపర్. హర్రర్ కూడా వేరే లెవెల్ ఉంది. సినిమా మాత్రం ఈ సంక్రాంతి 100% ప్రభాస్ ఫ్యాన్స్ దే పండగ. 100% మాది. వింటేజ్ ప్రభాస్ ని చూపించిండు. ఈ సంక్రాంతి రాజాసాబ్ది మాత్రమే. హర్రర్ ఉంది, కామెడీ ఉంది, యాక్షన్ ఉంది, ఎమోషన్ ఉంది. ప్రతి ఒక్కటి మైండ్ గేమ్ అనేది ప్రతి ఒక్కరిని నెక్స్ట్ ఏమవుతుంది ఏముంది అనేది మాత్రం ఆలోచన చేయలేకపోతారు. ఎవరైనా సగం సినిమా చూసినామనే ఇది ఉంది కదా అని చెప్పి ఇచ్చేస్తారు వేరే కానీ సినిమా మాత్రం సూపర్ డూపర్ హిట్. సంక్రాంతి రాజాసాబ్ది మాత్రం. సెకండ్ హాఫ్ కూడా సినిమాలో చూపించారంటున్నారు. ఎట్లా ఉంది సెకండ్ హాఫ్? ఉందా? ఫస్ట్ హాఫ్ ను మించి సెకండ్ హాఫ్ ఉంది. బాగుంది మూవీ. బాగుంది. అంటే మూవీలో అట్రాక్షన్ గా ప్రేక్షకులు తగ్గ అంచనా తగ్గ ఉందా? అంచాలు తగ్గట్టే ఉంది. కాకపోతే మారుతి 2 parts చేయకుండా 1 part లా తీసింటే బాగుంటుండే మూవీ. అంటే యాక్టర్ ప్రభాస్ అని పక్కన పెట్టి స్టోరీ పైన కాన్సన్ట్రేషన్ చేసి మంచిగా తీయాల్సిన సినిమా ఇంకా బాగా వచ్చేది.
కానీ ఇంకా ప్రభాస్ దొరికింది కదా అని చెప్పి 2 parts తీద్దాం అనుకుంటా ప్రతి ఒక్క డైరెక్టర్ అట్లా అవుతున్నాడు. అలా తీయకుండా స్టోరీ పైన కాన్సన్ట్రేషన్ చేసి తీసుకుంటే బాగుంటుంది. ఇప్పటికైనా బాగుంది మూవీ, చూడాలి ఖచ్చితంగా. కానీ 3 hours అనేది లెంత్ తను కూర్చోబెట్టలేకపోతాడు అందరినీ. బోరింగ్ అంటే కొద్దిగా ఎంతసేపు అనేది చూస్తూ ఉంటాం. కానీ బాగుంది మూవీ, అయితే బాగుంది. కానీ 3 hours అనేది కొద్దిగా నెగిటివ్. సో ఇది ప్రభాస్ ప్రేక్షకులకి ఎన్నో రోజుల నుంచి కూడా వెయిట్ చేస్తూ చూసినటువంటి సినిమా రాజాసాబు చాలా అంచనాలకు మించిపోయిందని చెప్తున్నారు. ఇది సంక్రాంతికి బ్లాక్ బస్టర్గా ముంచిపోతుంది. ప్రభాస్ యొక్క సినిమా ఇది అంచనాలకు మించి దేశవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది కాబట్టి అసలు మా 3 గంటల సేపు కూడా అసలు మారుతి మైండ్ గేమ్ ఎట్లా ఆడాడు అనేది కూడా ప్రేక్షకులు ఆ అంచనాలకు మించిపోయిందని చెప్పేసి కూడా అభిమానులు చెప్తున్నటువంటి పరిస్థితి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.